సర్వాధికారి పరిశుద్ధుడా మహోన్నతుడా నీ ఉన్నతమైన పవిత్రమైన నామానికి స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ పునరుద్ధార దినాన్ని సంధానంలో చేరుతుంది. మీ ఆత్మను గురించిన సంగతులు మేము నేర్చుకోవడానికి శక్తిని మీ సహాయం ఇచ్చి ఏ ఆటంకాలు లేకుండా ఆలోచనలకు వెళ్ళి మీ మాటలు ధ్యానించే భాగ్యం దయచేయండి. చేరువచ్చిన బిడ్డలకు మేము సిద్ధిస్తున్నాం నాయన. అసమావే గారి నాకు ఈ రోజుకి మీ సంతానంలో నడిపించినందుకే మీ స్థితిలో చెల్లిస్తూ ఈ కృప ద్వారా బలపరిచి నడిపించారు. క్రీస్తు వారి మతమైన నామంలో ప్రార్థించని దేవుని పరిశుద్ధ లేఖనాలను మనం వివరించాం. పరిశుద్ధాత్మను గురించిన సందర్భాన్ని మనం ఆలోచిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్ముడు సంఘానికి, క్రీస్తు సంఘానికి చాలా ప్రాముఖ్యతను వహించేవారు, చాలా ప్రాముఖ్యతను తీసుకుని వచ్చేవారు. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులను, పరిశుద్ధాత్మ యొక్క సహవాసాన్ని కలిగి ఉండాలని మనం నేర్చుకుంటాం. ఆత్మ అనేది మనుషులను ఏ రీతిగా నడిపిస్తుందో అన్న సంగతులను తెలుసుకుంటాం. పరిశుద్ధాత్మ నుండి ఎవరు ఎందుకు తెలుసుకోవాలి, ఏం చేస్తాడో, ఎలా మాట్లాడతాడో, పరిశుద్ధాత్మ గురించి సంఘంలో ఉన్న విభిన్నమైన ఆలోచనలు ఏంటని కొన్ని విషయాలు పోయిన వారం క్లుప్తంగా ముందు తెలియజేశాను. ఈ వారం కూడా మరి పరిశుద్ధాత్మ గురించి కొన్ని సంగతులను తెలుసుకునే ముందు మళ్ళీ అదే పత్రిక, అదే అధ్యాయాన్ని అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుంటాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుని, అంత్యదినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు. చాలు. ఇక్కడ ఈ ప్రవచనాన్ని ఎక్కువగా ఎందుకు చదవాల్సి వస్తుందంటే కనుక ఎక్కువ పరిశుద్ధాత్మ గురించిన సందర్భాల్లో ఈ ప్రవచనం అనేది కూడా చదువుతున్నారు. కావున ఈ ప్రవచనం చదువుతుంది. అంత్యదినాలు అనగానే ఎప్పుడు ప్రారంభమైందంటే కనుక యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన నాటి నుండి కూడా అంత్యదినాలు ప్రారంభమైనవని సువార్తల్లో క్లియర్గా ఉంది. అంత్యదినాలంటే చివరి దినాలు, మనుషులకు చివరి దినాలు, ముగింపు దినాలు అని చెప్పుకోవచ్చు. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తా. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తా. తద్వారా ఏం జరుగుతుందంటే కనుక మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు. అంటే ప్రవచనం అంటే కనుక రెండు విధాలుగా తీసుకోవచ్చు. ఒకటి జరగబోయే సంగతులను తెలియచేయడం, జరగబోయే సూచనలు, జరగబోయే విషయాలను ముందుగా చెప్పడం అనేది ప్రవచనం. ప్రకటన, ఇది ప్రకటన గ్రంథం. విచిత్రం ఏంటంటే కనుక ప్రకటన గ్రంథం ఒకటే, ప్రవచన గ్రంథం అనుకుంటా. కానీ ఇందులోని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ప్రవచింపబడినవే. దేవుని మూలముగా వారు ప్రవచించిరి. దేవుని మూలాన అంటే దేవుని ద్వారా ప్రవచించినవే మాటలన్నీ కూడా. ఈరోజు ఒక కొత్త విషయాన్ని తెలుసుకుందాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం. ప్రవచన విధానం అనేది పాత నిబంధనలో ఏ రీతిగా కొనసాగుతుందో చూస్తే కనుక క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే
మనుషుల యొక్క ఊహను జోడించడం వల్ల, మనుషుల యొక్క ఆలోచన జోడించడం వల్ల పరిశుద్ధాత్మను గురించిన అవగాహనలోనికి వెళ్ళట్లేదు. అంటే పరిశుద్ధాత్ముడు అంటే కనుక ఓన్లీ ఒక ప్రవచనం మీదే లేదా ఒక భాషల వరం మీదే మనుషులు ఆగిపోతున్నారు. భాషల వరం, భాషలు మాట్లాడటం లేదా ప్రవచించటం, ఇది ఒకటే. ఇవి రెండే పరిశుద్ధాత్మ సంబంధమైనది. మిగిలినవేవి పరిశుద్ధాత్ముడు వారి దగ్గర లేడు. మిగిలిన ఏవి కూడా వారి సంఘాల్లో పరిశుద్ధాత్ముడు పనిచేయట్లేదనే విభిన్నమైన ఆలోచన కలిగిన సంఘాలు చాలా. కాబట్టి ప్రతిదాన్ని వివరిద్దాం, ప్రతిదాన్ని పరిశీలిద్దాం. దేన్ని విడిచిపెట్టే ప్రసక్తి అయితే లేదు. పరిశుద్ధాత్మ గురించిన లేదా ప్రవచనాల గురించిన విషయాలు జరిగిన సందర్భాల్లో పాత నిబంధనలో వెళితే కనుక సంఖ్యాకాండము 11వ అధ్యాయం, సంఖ్యాకాండము 11వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుతాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 17వ వచనం. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీదకు వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఈ జనుల భారము నీవు ఒంటరిగా మోయకుండానట్లు వారు దానిలోనొక పాలు నీతో కూడా భరించవలసిన. ఎందుకంటున్నాడు ఈ సందర్భం అంటే కనుక, మనం ముందుగా కొంత ముందుకు వెళితే కనుక మోషే ఇశ్రాయేలుని నడిపిస్తున్నాడు. ఇప్పటికే అరణ్యంలో చాలా దినాలైంది వచ్చినారు. వారికి ఏం లేదంటే కనుక మాంసం లేదు అని మోషే మీద తిరగబడుతున్నాడు. మమ్మల్ని అరణ్యంలో తీసుకుని వచ్చావు, మాంసం లేదు మనం తినడానికి, నోరు చచ్చిపడిపోయింది అనినప్పుడు దేవుడు వాళ్ళకి మాంసం ఇవ్వడానికి మోషే అంటాడు. మనకి మాంసం ఏమంటే కనుక మోషే ఏమంటాడంటే, నేనేమన్నా వాడిని కన్నానా, వాడిని ఏమైనా గర్భం ధరించానా, మళ్ళీ ఏమైనా మోసేనా, ఇంతమందికి నేను ఎన్ని గొర్రెలు తేవాలి, ఎన్ని పశువులు మరి ఇవ్వాలి, ఎన్ని మేకలు ఇవ్వాలి, వీళ్ళేదో నేను కని పాలించి పెంచినట్టుగా వాళ్ళని పోషించినట్టుగా నేను ఒక్కడిని ఏం చేయమంటావు, నేను ఒక్కడిని ఏం చేయాలి అని దేవుడి మీద మోసే ఎదురు మాట్లాడతాం. నేనేం చేయమంటావు అన్నప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఇదిగో నేను ఒక్కడినేనా, ఇంతమందిని గర్భాన కన్నట్టుగా నేనే వీళ్ళ కన్నానా, వీళ్ళ కన్నట్టుగా నేనే వీళ్ళని పాలించాలని, వీళ్ళకి ఆహారం పెట్టాలా అనేటట్టుగా ఫీల్ అయిపోతాడు మోసే. అలా ఫీల్ అయిపోయినప్పుడు దేవుడు ఏమంటాడంటే, సరే నువ్వు ఎలా బాధపడుతున్నావు కాబట్టి ఒక 70 మంది మనుషుల్ని ఏర్పరచుకో. 70 మంది మనుషుల్ని ఏర్పరచుకో. ఎందుకంటే 5 లక్షల కాల్బలం గల జనాంగాన్ని నడిపించాలంటే మామూలు విషయం కాదు. ఒక 10 మందిని లీడ్ చేయాలంటేనే ఒక తరం అవ్వట్లేదు. మరి అంతమంది జనాంగాన్ని నడిపించాలి, వాళ్ళకి ఆహారం అందించాలంటే కనుక కొన్ని సభల్లోకి వెళ్ళినప్పుడు చూస్తుంటాం. ఒక సభ జరగాలంటే కనుక చాలామంది అవసరం. పోస్టులు అందించేవాళ్ళు, పాంప్లెట్లు పంచేవాళ్ళు, స్టేజీ కళ్ళ పాతేవాళ్ళు, వీళ్ళు తీసేవాళ్ళు, ఆ తాళ్ళు పేనేవాళ్ళు, ఆ తాళ్ళు కట్ చేసేవాళ్ళు. ఇంతకీ మనం ఏం చూస్తామంటే, మీటింగ్ అరేంజ్మెంట్ అయిన తర్వాత, మీటింగ్లో కూర్చున్న తర్వాత అక్కడ ఉన్న స్టేజీని మాత్రమే చూస్తాం. ఆ స్టేజీ అంతా అలా అలంకరింపబడడానికి చాలామంది కష్టపడ్డారు. ఇక్కడ మోసే ఆలోచన కూడా ఈ రీతిగానే ఉంది. కాబట్టి అంతమందిని మెయింటైన్ చేయాలంటే కనుక, అంతమందికి నడిపించాలంటే కనుక ఒక 70 మంది కావాలి. ఆ 70 మందికి ఏముండాలంటే దేవుని ఆత్మ పాలు ఉండాలి, ఆత్మ నడిపింపు ఉండాలి. దేవుని ఆత్మ లేకపోతే వాళ్ళకు కూడా కంగారు పడే ఆలోచన ఉంటారు. కాబట్టి ఒక 70 మంది మనుషులని ఏర్పాటు చేసుకుని వాళ్ళని దగ్గరికి తీసుకురా వాళ్ళు అన్నప్పుడు మోసే వాళ్ళ దగ్గరికి 70 మందిని తీసుకుని వచ్చి మాట్లాడతారు. 25వ వచనం నుంచి చూస్తే కనుక 25వ వచనం నుంచి
24 మోషే బయటకు వచ్చి యెహోవా మాట్లాడు మాటలను జనులతోనూ చెప్పి జనులు పెద్దల్లో నుండి 70 మంది మనుషులను పోగు చేసి గుడారము చుట్టూ వారిని నిలువబెట్టగా యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడింది. అతడు మీదికి వచ్చి ఆత్మలో పాల 70 మంది మనుషుల మీదను ఉంచింది. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరలా ప్రవచించలేదు. ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ప్రవచించారు అంటే మాట్లాడారు. ప్రవచనం అంటే కనుక మాట్లాడారు అంటారు కదా, అలా నాయన ప్రవచనాలు చెప్తున్నారు అంట. ప్రవచనాలు చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా కొన్ని హైందవ పీఠాధిపతుల యొక్క ప్రవచనాలు స్టేటస్లో పెడుతుంటారు. చాయగంటి కోటేశ్వరరావు గారు, తర్వాత ఒక ఆయన ఉన్నారు, ఆయన వాళ్ళ ప్రవచనాలు ఎక్కువగా పెడుతుంటారు. ప్రవచనం అంటే మాట్లాడడం, దేవుని గురించి మాట్లాడడం, ధర్మం గురించి మాట్లాడడం ప్రవచనము అంటే. మరి దేవుడి గురించి మాట్లాడటము బోధ. దేవుని ఆత్మ వారి మీదకి రాగానే వాళ్ళు ఏం చేస్తారంటే కనుక 70 మంది కూడా ప్రవచించారు. 70 మంది కూడా ప్రవచించారు. ఏం మాట్లాడుంటారు, ఏం మాట్లాడారు అక్కడ రాయబడదు. ఏం మాట్లాడారు అని ఆలోచిస్తే కనుక జరిగిన సందర్భం ఏంటి అంటే కనుక ఇజ్రాయేలీలు మోషేని అడిగారు, మాకు మాంసము కావాలి. మరి బాబు దేవుడు మాంసం పెడతాడు ఎలాగనుకుంటున్నారు? 1 రోజు 2 రోజులు కాదు, 1 రోజు 2 రోజులు కాదు, నెల రోజులు మీరు తిని దాని మీద అసహ్యం పుట్టేలాగా మాంసం పెడతారు. దేవుని మీద వాళ్ళు ఏం చేస్తారంటే ఎదురు మాట్లాడారు కదా. అన్ని చేసినా కానీ దేవుని మీద ఎదురు మాట్లాడినప్పుడు దేవుడు ఏం మాట్లాడాలంటే కనుక మీకు అసహ్యం వచ్చేంతగా, అంటే మాంసం మీద మీకు విరక్తి పుట్టే వరకు కూడా నెల రోజులు మాంసం తింటారు. ఇప్పుడు ఒక విషయాన్ని అంతమంది ప్రజలకు వెళ్ళాలి. అంతమంది ప్రజలకు మోషే ఒక్కడే నిలబడి చెప్తే ఎలా ఉంటుంది? ఇప్పుడంటే సభల్లో మైక్ సెట్ ఉంది, సౌండ్ సిస్టమ్ ఉంది. 1000 మంది ప్రజలకు చెప్పాలంటే కనుక సౌండ్ సిస్టమ్ ఉంది, ఇంకా ఎల్ఈడి స్క్రీన్ కూడా పెడుతున్నారు. భారీ గ్రౌండ్లు అయితే కనుక విజయవాడ గుంట గ్రౌండ్లు, ఇలా పిడబ్ల్యూ గ్రౌండ్లు, ఇలా పెద్ద గ్రౌండ్లో పెట్టాలంటే ఇప్పుడు పెద్ద స్పీకర్లు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? ఎల్ఈడీలు పెడుతున్నారు, ఎల్ఈడి ప్రొజెక్టర్లో స్క్రీన్లు పెడుతున్నారు. వాటి ద్వారా చూస్తున్నారు, ప్రసంగం వింటున్నారు. మరి ఇప్పుడు అంతమంది ప్రజలకు ఈ సమాచారం వెళ్ళాలి. దేవుడు మీకు ఆహారం పెడతాడు. 1 రోజు 2 రోజులు కాదు, నెల రోజులు సరిపడిపోయే ఆహారం పెడతాడు. మీ యొక్క పళ్ళ సందుల్లోంచి వచ్చేస్తుంది మాంసం, అలాంటి ఆహారాన్ని పెడతాడు. ఈ ప్రవచనం, ఈ వార్త అనేది 1000 మందికి 5 లక్షల మంది ఉన్నారంట. 5 లక్షల కాల్బలానికి ఏం చేయాలంటే వెళ్ళాలి, ఆ వార్త వెళ్ళాలి. మోషే ఒక్కడే వెళ్ళి ఆహారం పెడతాడు, కంగారు పడకండి. దేవుడు ఆహారం పెడతాడు, కంగారు పడకండి. ఒక్కొక్కరికి 10 మందికి వెళ్ళి చెప్పాలంటే చాలా టైం పట్టేస్తుంది, చాలా సమయం పట్టేస్తుంది. కాబట్టి ఆ సమయాన్ని తగ్గించడానికి దేవుడు ఏం చేశాడంటే 70 మంది మనుషుల్ని ఏర్పాటు చేసి దేవుని ఆత్మ ద్వారా వారు ప్రవచించాలి. దేవుని ఆత్మ ద్వారా వారు ప్రవచించాలి. ఎగ్జాంపుల్గా చూస్తే కనుక ఇప్పుడు నపుంసకుడు రథం మీద వెళ్తున్నాడు, ఫిలిప్పు దారిలో ఉన్నాడు, యెరూషలేములో ఉన్నాడు. నపుంసకుడికి ఏం అర్థం కావట్లేదంటే దేవుని యొక్క లేఖనాలు అర్థం కావట్లేదు, యెషయా గ్రంథం అర్థం కాదు. యెషయా గ్రంథం అర్థం కానప్పుడు దేవుడు ఫిలిప్పుని ప్రేరేపించాడు, నువ్వు వెళ్ళి నపుంసకుడుకు యెషయా గ్రంథం అర్థం కావట్లేదు,
పరిగెత్తుకుని వెళ్ళి చెప్పు. ఇప్పుడు పిలుపు పరిగెత్తుకుని వెళ్ళి రథాన్ని అందుకుని రథం మీద కూర్చుని దేవుని మాటలు అతనికి ఏం చేశాడంటే బోధించాడు, వివరించాడు. ఇప్పుడు ఈ 70 మంది మనుషులకు ఏం చేయాలంటే కనుక 70 మంది మనుషులు ఏం చేయాలంటే ఈ 5 లక్షల కాల్బలం ఏ అరణ్యం నుండి వచ్చారో, ఐగుప్తి నుండి వచ్చారో వీళ్ళకి దేవుడు చేస్తారన్న ఉద్దేశం చెప్పాలి. ఆ ఉద్దేశాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే కనుక ప్రవచించిరి, బోధించారు, వాళ్ళకి తెలియజేశారు, దేవుని ఉద్దేశాన్ని తెలియజేశారు. సో ఆ మనుషులు ఇద్దరు పాళెంలో నిలిచి ఉండిరి. 26వ వచనం. ఆ మనుషులు ఇద్దరు పాళెంలో నిలిచి ఉండిరి. వారిలో ఒకని పేరు ఎల్దాదు, రెండో వాని పేరు మేదాదు. వారి మీద ఆత్మ నిలిచి ఉండెను. వారు రాయబడిన వారిలోనూ ఉండిరి. వారు గుడారములోనికి వెళ్ళక తమ పాలెములోనే ప్రవచించారు. అప్పుడు ఆ యవనుడు మోసే యొద్దకు పరిగెత్తుకుని వచ్చి ఎల్దాదు మేదాదు పాలెములో ప్రవచించుతున్నారని చెప్పగా, మోసే ఏర్పరచుకునే వారిలో నూను కుమారుడైన మోసేకు పరిచారకుడను యెహోషువ మోసే, నా ప్రభువా వారిని నిషేధింపమని చెప్పాడు. అందుకు మోసే, నా నిమిత్తమును మీకు రోషం వచ్చనా? యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాకని అతనితో అను. అప్పుడు మోసే ఇశ్రాయేలు పెద్దలను పాలెంలోనికి వెళ్ళి తమ తరువాత యెహోవా సన్నిధిలో ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ వారి పక్కన ఆ పక్కన ఈ పక్కన దిన ప్రయాణం అంత దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తు వాటిని పడజేశారు. ఏంటి పూరేళ్ళు? వారు తినడానికి కావలసిన మాంసము ఏం చేశారంటే కనుక వారికి ప్రకటింపచేసి, తెలియచేసి, ప్రవచించి, అది కూడా దేవుని ఆత్మ మూలముగా ప్రవచింపచేసి వారికి ఏం చేశాడంటే దేవుడు ఆహారాన్ని పెట్టాడు. ఇప్పుడు దేవుడు వారికి పెట్టిన ఆహార విషయంలో దేవుడు దేన్ని వినియోగించాడంటే కనుక ఆత్మను వినియోగించాడు. దేవుని ఆత్మను వినియోగించాడు వారికి చెప్పడానికి. తర్వాత మరొక విషయం చూద్దాం. దేవుని మూలముగా పలికిన ప్రవచనాలు. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం నుంచి. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా అంటే మరొకటి ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే కనుక అందరికీ వచ్చే ఆత్మ దేవుని ఆత్మేనా కాదు. ఇక్కడ ప్రవచించుతున్నాడు ఎవరు? సౌలు. దేవుని యొద్ద నుండి ఏమొచ్చిందంటే దురాత్మ వచ్చింది. అంటే దేవుడు దురాత్మను పంపించాడు. దురాత్మ వచ్చడం వల్ల ఇంటిలో ప్రవచించడం అంటే కనుక ఏముంది కింద పుట్టినట్లో వెర్రి మాట్లాడడం అంటే అర్థం కాని మాటలు
మాట్లాడటము అది కూడా వస్తుంది ప్రవచనం. అర్థం కాని మాటలు, తెలియని మాటలు, అర్థం చేసుకోలేని మాటలు, దేవుని మూలంగా పలికే మాటల్లో దేవుని ఆత్మ ద్వారా పలికే మాటలు ఉన్నవి. అలాగే దేవునికి కాకుండా, దేవుడు ప్రమేయం, దేవుడికి మాట్లాడకుండా దురాత్మతో కూడా దేవుడు మాట్లాడించగలడు. దురాత్మతో ద్వారా కూడా దేవుడు ప్రవచనాలు ప్రవచించగలడు. దురాత్మతో. అయితే మరొక మాట చూద్దాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 10వ వచనం. దర్శనము చూడవద్దని దర్శనము చూసువారితో చెప్పువారు యుక్తవాక్యములే మాతో ప్రవచింపకుడి. యుక్తవాక్యములను మాతో ప్రవచింపకుడి. మృదువైన మాటలతోనే మాతో పలుకుడి. మాయా దర్శనములు కనుడి. అడ్డము రాకుండుడి, త్రోవ నుండి తొలుగుడి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి అని భవిష్యత్ జ్ఞానులతో పలుకువారై ఉన్నారు. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను. యుక్త వాక్యములు మాతో పలకవద్దు. యుక్త వాక్యములు మాతో ప్రవచింపకుడి. అంటే మంచి చేసే మాటలు మాతో మాకు ప్రవచించకండి, చెప్పకండి, మాకు అవసరం లేదు అనేవారు ఉన్నారు. మృదువైన మాటలే మాతో చెప్పండి, మృదువైన మాటలే మాతో పలకండి, మృదువైన మాటలే పలకండి. ఇలాంటి ప్రవచనాలను కోరుకునేవారు ఉన్నారు. అంటే మంచివి కావాలంటే కనుక చాలామంది మధ్యన ఇంకా ఈ కాలాల్లో కూడా ఉన్నవారు ఏంటంటే కనుక ఏదైనా ఒక వస్తువు పోతే కనుక దాన్ని వెతకడానికి కొంతమంది సేవకుల దగ్గరికి వెళ్తారు. వాళ్ళకి అనారోగ్యం వచ్చిందనుకోండి, లేదా వారి ఇంట్లో ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్య నిమిత్తం వెళ్తారు. ఆ సమస్య నిమిత్తం దాని గురించి దేవుడు మాతో ఏం చెప్తాడు? ఇదొక జ్యోతిష్యం టైప్. క్రైస్తవంలో జ్యోతిష్యం టైప్. బలహీనముగా ఉంటే ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థించండి అంటే పర్లేదు. కానీ ప్రవచనాల కొరకు వెళ్తారు. ప్రవచనాల కొరకు పోయింది మాకు దొరకాలని, లేదా నష్టపోయింది మాకు కావాలని ఇలాంటి ప్రవచనాల కొరకు వెళ్ళేవారు ఉన్నారు. ఇలాంటి ప్రవచనాల కొరకు వాళ్ళే ఈ కోవకు చెందిన వాళ్ళు. దేవుని ఆత్మ ఎందుకు వచ్చింది? దేవుడు ఎందుకు భూమి మీదకి రావాల్సి వచ్చింది? దేవుని కష్టం ఏంటి? దేవుని ఉద్దేశం ఏమిటి? దేవుని ఉద్దేశము ఇంకా మన యొక్క సమస్యల కొరకు, మన అప్పుల కొరకు, మన ఇబ్బందుల కొరకు ఆయన దగ్గరికి వస్తే, నా కుమారుడా, నా కుమార్తె, నీ బాధ ఇది, నీ ఆలోచన ఇది, 7 వారాలు రా, 8 వారాలు రా, తీర్చేస్తానని అని మాట్లాడే కూర్చుండి అంత తీరిగ్గా దేవుడు లేడు. ఇలాంటివి చెప్పడానికి అంత తీరిగ్గా లేడు ఆయన. నా దగ్గరికి రామ్మా, 8 వారాలు రా అని కూర్చోబెట్టి మాట్లాడడానికి అంత తీరిగ్గా లేడు, అంత ఖాళీగా లేడు దేవుడు, అంత ఖాళీగా లేడు. ఈ విషయంలో ఎక్కువగా మోసపోయే క్రైస్తవులు ఉన్నారు. ఈ విషయంలో మోసపోయి పలానా చోట దేవుడు మాట్లాడుతున్నాడు అంట కదా, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, పలానా చోట దేవుడు మాట్లాడుతున్నాడు, పలానా పాస్టర్ గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఇక్కడ మాట్లాడేది దెయ్యమా? ఇక్కడ బైబిల్లో దేవుడు మాట్లాడించింది ఏమన్నా దెయ్యమా? దేవుడు ఎలా మాట్లాడతాడు తెలియనప్పుడు
మనుషులు మాట్లాడేవే దేవుడు మాట్లాడాడు అనుకోండి. దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో తెలియనప్పుడు మనుషులు ఏమి చెప్పినా అబద్ధం, మనుషులు ఏ కల్పితము చెప్పినది దేవుడు చెప్పేడని నిర్ణయంలోనికి వెళ్తారు. సౌలు దగ్గర నుండి దురాత్మ వచ్చి, క్షమించండి, దేవుడి దగ్గర నుండి దురాత్మ వచ్చి సౌలు మీదకి వచ్చినప్పుడు సౌలు కూడా ఏం చేశాడు? ప్రవచించాడు, ఎదురు మాట్లాడాడు. ఆ ఎన్ని మాటలు ఈరోజు ఏమనుకున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు అనుకుంటున్నారు. కానీ పరిశుద్ధాత్ముడు ఎలా మాట్లాడతాడో రాను తెలుసుకుంటాడు. అయితే ఇక్కడ యుక్తమైన మాటలు కావాలి ప్రజలకు. యుక్తమైన మాటలు కావాలి, మృదువైన మాటలు కావాలి. ఒక గొలుసుపోయినా వెళ్ళిందంట, వెళితే పలానా వాళ్ళు తీశారు అని చెప్తున్నారు, పలానా సట్టేసుకున్నారు అని చెప్తున్నారు. మనిషి చెప్పలేకపోయాడా దేవుడు? మనిషినే చెప్పలేకపోయాడా దేవుడు? పలానా పేరు, అడ్రస్, ఇల్లు నెంబరు ఏమైనా దేవుడు గుర్తులేవా? పలానా రంగు, పలానా సట్టు, పలానా ఎత్తు, ఇవి చెప్పిన దేవుడికి ఆ మనిషి ఎవరో చూపించలేడా? ఇలాంటి కాకమ్మ కవులకి మనుషులు ఏం చేస్తారంటే ఇష్టపడతారు. మృదువైన మాట చెప్తారు, ఏం కంగారు పడతారు, అవి దొరికేస్తాయి. అలా నాయన తీసుకెళ్ళాడు, ఈ డవరాలు రా అంటే ఇవి మృదువైన మాటలు. దేవుడు ఎలా చెప్తాడు అనేది కొన్ని విషయాలు చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం. భాషలతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధిని కలగజేసుకోవడం కానీ భాషలు మాట్లాడారు. అంటే మనకు తెలియని భాష మాట్లాడుతున్నాం. ఆ భాషలు మాట్లాడుకునేవారు ఏం చేస్తారంటే తనకే క్షేమాభివృద్ధి కలగజేసుకుంటారు. తన కోసమే, తన ప్రయోజనం కూడా. ప్రవచించువాడు మనుషులతో భాషలతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలగజేస్తుంది. కానీ ప్రవచించువాడు సంగమునకు క్షేమాభివృద్ధి కలగజేయును. ఎవరు? ప్రవచించేవాడు. ప్రతి ప్రవచనం మనుషుల ఇచ్చ నుండి పుట్టదు కానీ దేవుని మూలముగా పలికిరి అన్నాడు పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. చదువు తీయదు. దేవుని మూలముగా ప్రవచనం అనేది సంఘానికి క్షేమాభివృద్ధి అయినది. ప్రవచనం సంఘానికి క్షేమాన్ని తీసుకుని వచ్చేది. ఆ రోజు అరణ్యములో ప్రవచించారు. దేవుని ఆత్మ ద్వారా ఏం చేశారు? వాళ్ళు ప్రవచించారు. ఎందుకు ఆ ప్రవచించారు 70 మంది అంటే కనుక ఆ ప్రజలకు సమాచారం వెళ్ళాలి. 5 లక్షల మందికి సమాచారం ఇవ్వాలంటే 5 లక్షల మందికి సమాచారం ఇవ్వాలి. 70 మంది వాళ్ళకి వెళ్ళాలి పరిగెత్తుకుని. 70 మంది వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇదిగో దేవుడు మీకు మాంసమును పెడతాడు, కంగారు పడకండి, దేవుడు మీకు మాంసాన్ని పెడతాడు, దేవుడు చెప్పాడు, మీరు సిద్ధంగా ఉండండి, మీరు రెడీగా ఉండండి. 70 మంది వెళ్ళారు వారికి క్షేమం కోరి. అంటే ఇప్పుడు సంఘ క్షేమాభివృద్ధి కలగజేసుకోవడానికి
ప్రవచించాలి. సంఘ యోగక్షేమాలు ఉండడానికి ఏం చేయాలంటే ప్రవచించాలి. ఇంకా ఎందుకు ప్రవచించాలి? ఎందుకు ఆ ప్రవచనం అంటే కనుక ఈ అధ్యాయం అంతా కూడా చదివితే కనుక భాషలతో మాట్లాడటం, ప్రవచించడం ఎలాంటిదో ఏంటో ఎందుకు అవసరమో అనేది ఈ అధ్యాయం అంతా కూడా ఏం చేస్తున్నాడంటే కనుక పౌలు గారు చెప్తున్నాడు. భాషల యొక్క ప్రాముఖ్యత అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే కనుక, ఇంకా చెప్పాలంటే క్రొత్త నిబంధనకి ప్రారంభ సంఘానికి భాషలు అనేది చాలా అవసరతతో కూడుకున్నది. భాషలు అంటే కనుక అంటే ఆయా దేశస్తులు వచ్చి వాళ్ళకే వస్తున్న వారు సంఘానికి వస్తుండే ఉండేవారు. ఇప్పుడు యెరూషలేము వెళ్ళాలనుకోండి, వెళ్ళాలంటే కనుక అక్కడ భాష మనకి రావాలి. ఒకవేళ భాష వచ్చినా అక్కడ గైడ్ ఉంటాడు. గైడ్ మనల్ని ఏం చేస్తాడంటే తీసుకుని వెళ్ళి దాని గురించి వివరిస్తాడు. అక్కడ ఉండే వ్యక్తి, ఇప్పుడు యెరూషలేములో ఉండే వ్యక్తికి ఏమొస్తుందంటే కనుక అరబీ వస్తుంది. అరబిక్ భాష వచ్చు. అంటే క్రొత్త నిబంధన, ఆదిమ, ఇబ్రూ, గ్రీకు భాష నుండి భాషాంతరము చేయబడింది. ఇప్పుడు అరబిక్ భాష వచ్చిన వాళ్ళు యెరూషలేములో ఉంటారు. వాళ్ళకి తెలుగు రావాలి. తెలుగు వస్తే ఏం చేస్తారంటే కనుక వాళ్ళకి తెలిసినది వాళ్ళ భాషలో ఉన్న దాన్ని మనకి ఏం చేస్తారంటే తర్జుమా చేసి చెప్తారు. ఇది ఇక్కడ పలానా యేసుక్రీస్తు వారు జన్మస్థలం, ఇది యేసుక్రీస్తు వారు ఇక్కడ పుట్టారు, మోసే పొద ఇది, ఏడుపుల కొండ ఇది, యూట్యూబ్లో చూస్తుంటాం కదా యెరూషలేము యాత్ర అని చెప్తారు. అంటే వాళ్ళకి మన భాష వచ్చు కాబట్టి ఏం చేయాలి, వాళ్ళు మన భాషలో ప్రకటిస్తారు, తెలియచేస్తారు. భాష కొత్త నిబంధనకి, ఆదిమ సంఘానికి, ప్రారంభ సంఘానికి అంత అవసరం కాబట్టి దేవుడే దాన్ని ఏం చేశాడంటే కనుక ప్రొటెక్ట్ లేదా అవసరం తీసుకున్నాడు. దేవుడు భాష అనేది తీసుకున్నాడు. ఆయా దేశస్తులు వస్తున్నారు, ఆయా ప్రజలు వస్తున్నారు. మరి ఆ ప్రజలకి, అక్కడ ఉన్న వారికి ఆ భాష కావాలి కదా, ఆ భాషలో చెప్పాలి కదా. అందుకోసం దేవుడు ఏం చేశాడంటే కనుక వాళ్ళకి భాషలు వరాన్ని ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు ప్రవచనం గురించి మనం వెళ్తున్నాం కాబట్టి 14వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. 24వ వచనం 21 నుంచి చదివేద్దాం. అన్య భాషలో మాట్లాడు జనుల ద్వారా పరజనులు పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడుదురు. భాషలు అంటే కనుక ఇప్పుడు మాట్లాడుతున్న రబా, శబా, లబా ఈ భాష కాదు అన్నమాట. ఈ భాష కాదు, వారు భాషలతో మాట్లాడారు. ఏ భాషతో మాట్లాడారు అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు. చూడండి జాగ్రత్తగా. అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారా, పరజనులు అంటే బయట వాళ్ళు, పెదవుల ద్వారా అంటే వేరే భాష, వేరే జనులు. అందుకే అపోస్తుల గారు 2వ అధ్యాయంలో వీరేంటి మన భాషతో మాట్లాడుతున్నారు, చూడండి. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం, 13వ వచనం. కొందరైతే వీరు కొత్త మద్యముతోనూ నిండి ఉన్నారని భాషలు చేసుకున్నారు. అయితే
11 క్రేతీయులు, అరబీలు మొదలైన మనుషులందరూ, అంటే క్రేతీయులకో భాష ఉంది, అరబీలకో భాష ఉంది, మొదలైన మన వారందరూ మనుషులందరూ వీరు మన భాషతో మన భాషతో వీళ్ళు ఎక్కడ ఏ భాషతో మాట్లాడుతున్నారు? మన భాషతో. ఎవరు సాక్షిస్తున్నారు? క్రేతీయులు, అరబీలు మొదలైన వారు. ఎక్కడి నుంచి వచ్చారో చెప్తున్నాడు చూడండి. ఎక్కడి నుంచి వచ్చారంట? పార్దీలు, 9 నుంచి. పార్దీలు, బాదీలు, ఎలామీలు, మెస్పతోమీలు, యూదయ, కపదోకియా, పొంతు, ఆసియా, ఉగ్రియా, పంపులియా, ఐగుప్తియను దేశములందరి వారు, కురేని దేశము, లిబియా ప్రాంతంలో నుండి కాపరమున్న వారందరూ, రామా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యోధ మతస్థులు, ప్రవిష్టులు, క్రెతీలు, అరబీలు మొదలైన వారు మనమందరము వీరు మన భాషతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకున్నారు. అక్కడికి వచ్చిన వారికి ఏ భాషతో చెప్పాలి? ఇప్పుడు మనకి హిందీలో ప్రసంగం చేస్తే ఎవరికి అర్థం కాదు. హిందీలో ప్రసంగం చేస్తే నేను ఇక్కడ ఉన్న మీకు అర్థం కాదు. తెలుగులోనే చెప్పాలి. హిందీలో చెప్తే పక్కన ట్రాన్స్లేటర్ ఉండాలి. ట్రాన్స్లేటర్ అంటే కనుక అతడు దాన్ని ఏం చేస్తాడంటే మన భాషలోనికి అనువాదం చేస్తాడు. అనువాదం చేసినప్పుడు ఇప్పుడు అతను హిందీలో మాట్లాడుతూ తెలుగులో మనకు అనువాదం చేసినప్పుడు మనం అర్థం చేసుకుంటాం. అక్కడ ఆయా ప్రాంతంలో వచ్చిన వారి కొరకు అన్య భాషతో మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇప్పుడు 14 అధ్యాయం అపొస్తలుల కార్యం. అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారా, పరజనుల పెదవుల ద్వారా ఈ జనులతో మాట్లాడుతును, అప్పటికైనను వారు నా మాట వినకపోదురు అని ప్రభువు చెప్పుతున్నారు. అంటే దేవుడు వారికి కావలసిన భాషతో మాట్లాడాడు. తర్వాత కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే. భాషలు విశ్వాసులకు కాదు. భాషలు అనేది ఎవరికి కావాలంటే కనుక అవిశ్వాసులకి. అంటే దేవుని తెలియని వారికి. అవిశ్వాసం అంటే కనుక దేవుని ఎరగని జనం కానీ, దేవుని తెలియని ప్రజలకు. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు కానీ అవిశ్వాసులకే. సూచకమై ఉన్నది ప్రవచించుటనేది అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకై సూచన అయి ఉన్నది అంటారు. ప్రవచనం అనేది ఎవరికన్నాడు? మనకి సంఘంలో ఉన్నవాడు. అంటే ప్రవచనం అంటే కనుక ఆరాధనగా నిలబడినప్పుడు ఒక పాట ఎత్తుకుని పాట పాడుతున్నప్పుడు సౌండ్ పెంచి, మ్యూజిక్ పెంచి పాట పాడాయని రిపీట్ చేసి అక్కడ సౌండ్ పెంచి, మ్యూజిక్ పెంచి, ఆర్కెస్ట్రా పెంచినప్పుడు వచ్చే అల్లరి కోసం దేవుడు చెప్పటం. ఆ అల్లరి కోసం కాదు. ప్రవచనం అంటే అక్కడ జరిగే అల్లరి కాదు. ఆట పాడి సౌండ్ పెంచినప్పుడు వచ్చేది కాదు పరిశుద్ధాత్మ. ఆ అల్లరి కోసం కాదు. ప్రవచనం అనేది విశ్వాసులకు. ప్రవచనం అనేది విశ్వాసులకు అంటే మనకు. ఇప్పుడు దేవుని ప్రవచనం వింటున్నారు. దేవుని ప్రవచనం ప్రతి ఆదివారం వినేది ఏంటనుకుంటున్నారు మీరు? ప్రవచనం.
మన వాడుక భాషలో ప్రసంగం, మన వాడుక భాషలో ప్రసంగం. ప్రసంగం ప్రసంగమన్నా ప్రవచనమన్నా ఒకటే. ప్రవచనమన్నా ప్రసంగమన్నా ఒకటే. ఇప్పుడు చదవండి, అక్కడ ప్రవచనం అన్న అక్కడ ప్రసంగం అని పెట్టి చదవండి. ప్రసంగం అని పెట్టి చదవండి. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు కానీ అవిశ్వాసులకే సూచకమైనవి. ప్రవచించుట అంటే ప్రసంగించుట అవి అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచనై ఉన్నది. విశ్వాసులకు సూచనై ఉన్నది. విశ్వాసులకు సూచనై ఉన్నది. తర్వాత సంఘమంతయు ఏకరీతిగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందని వారైనను అవిశ్వాసులైనను లోనికి వచ్చిన ఎడల వీరు ఎర్రి మాటలాడుచున్నారే అనుకుందరు కదా. ఎర్రి మాటలాడుతున్నారే అనుకుందరు కదా. జాగ్రత్తగా అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందని వారైనను అవిశ్వాసులైన లోపలికి వచ్చినప్పుడు ఏం చేస్తారు? భాషలతో మాట్లాడుకోవడం అంటే కనుక హిందీలో, తెలుగులో, ఉర్దూలో, అరమిక్లో ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు తెలియని జనాంగం వచ్చి ఏమనుకుంటారో, వీళ్ళండి వేరే మాట్లాడుకుంటున్నారు, వేరే మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఒక ఇద్దరు హిందీ వచ్చిన వాళ్ళు మాట్లాడుకుంటే మనం ఏం చేస్తామంటే అక్కడ ఎర్రిని ఒకవేళ చూస్తాం. ఎందుకని మనకి హిందీ రాదు కదా. అక్కడ ఇద్దరు హిందీ మాట్లాడుకున్నారు, హిందీ వచ్చిన వాళ్ళు ఇద్దరు. మనకి హిందీ రాదు, ఏం చేస్తాం? నోరు ఎల్లబెట్టి చూస్తాం. ఏం మాట్లాడుకున్నారో తెలియదు. ఎందుకంటే ఆ భాష వాళ్ళకే వచ్చు కాబట్టి వాళ్ళకి వాళ్ళ భాషలో మాట్లాడుకుంటున్నారు. కానీ మనకు రాదు కాబట్టి ఏం చేస్తాం? నోరు ఆలించి చూస్తాం. ఏం మాట్లాడుకున్నారా? ఇలా అర్థం కాక తలగొక్కుంటాం. అరే ఏం మాట్లాడుకున్నారా? ఇప్పుడు ఇక్కడ ప్రవచనాలు అందరూ సంఘంలో మాట్లాడుకుండడం వల్ల ఒక అవిశ్వాస లోపలికి వస్తే కూడా అలాగే అనుకుంటారు. ఏం మాట్లాడుకున్నారు ఇంకేమనుకున్నాడు? లోపలికి వచ్చినట్లు వీరు ఎర్రి మాట్లాడుతున్నారని అనుకుందరు కదా. అయితే అందరూ ప్రవచించుతుండగా అవిశ్వాసి అయిన ఉపదేశము పొందని వాడైన లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపిలని గ్రహించను. అందరూ ప్రవచించగా భాషలు కాదు ప్రవచించగా, అందరూ ప్రవచించగా, అందరూ మాట్లాడగా. ప్రవచనం అంటే దేవుని మాట ద్వారా చెప్పబడేవి. ఇర్మియా ప్రవచించాడు. ఏం ప్రవచించాడు? మీ మీదకి పెద్ద విపత్తు రాబోతుంది, మీ మీదకి ఉగ్రత రాబోతుంది, మీరు మరలా బానిసలుగా కొనుక్కోబడతారు ప్రవచించాడు. కానీ ఇర్మియా మాటలు ఎవ్వరనమ్మా. మాకు మృదువైన మాటలే మాట్లాడాలి, మాకు నొప్పించే మాటలు మాకు వద్దు, మృదువైన మాటలు మాట్లాడితే మేము వింటాం. ఈ కోవలోనికి వెళ్ళాం. కానీ ఒక వ్యక్తి ప్రవచించినప్పుడు అంటే ప్రసంగం ద్వారా కదా అందరూ మారేది. అవిశ్వాసం అయినా దేవుని ఎరగని వాడైనా ఒక వ్యక్తి ఎలా వస్తున్నాడు దేవుని సన్నిధిలోకి? యేసుక్రీస్తు వారు ఒక్కరే తెలుసు ప్రపంచానికి. పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలియదు వాడికి. పరిశుద్ధాత్ముడు తెలియదు. కానీ పరిశుద్ధాత్ముడు చేసే కార్యం ఏంటంటే సువార్త ద్వారా వెళుతున్న మాటలు ఒక అన్ని జనుడికి దేవుని ఎరగని వాడు వినినప్పుడు వాడి పాపం గురించి, వాడి యొక్క వ్యసనాల గురించి చెప్పబడినప్పుడు వాడి మనసులో కలిగి నొచ్చుకుని పరిశుద్ధాత్ముడు చేసే కార్యం ఏంటంటే కనుక ప్రవచనము ద్వారా ఒక వ్యక్తి మారడం. ప్రవచనం ప్రసంగము ద్వారా ఒక వ్యక్తి మారడం.
అదే ఇక్కడ ఇంక్లూడ్ చేస్తుంది, అదే తెలియజేస్తాడు. చూడండి, అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయిన ఉపదేశం పొందని వాడైన లోపలకు వచ్చిన ఎడల అందరి బోధ వలన తను పాపినని గ్రహించి అందరి మాటల వల్ల, అంటే ఇక్కడ కూర్చున్న మనం ఎంతమంది కూడా దేవుని గురించి మాట్లాడుకుంటే మా దేవుని యొక్క మాటలు, ఇప్పుడు కూర్చున్న వారందరూ కూడా సంఘంలో కూర్చుని ఏం జరిగింది అంటే, పలానా ఆయన ఇంట్లో ఎలా జరిగిందంట కదా, పలానా ఆమె ఇంట్లో ఎలా జరిగిందంట కదా, నీకు ఈ విషయం తెలుసా? ఈ ముచ్చట కాకుండా దేవుడి గురించి మాట్లాడుకుంటున్నాము. దేవుడు నాకు చేసిన మేలు, దేవుడు ఎంత గొప్పవాడంటే కనుక దేవుడు మన జీవితాన్ని బాగు చేస్తాడు. పాపానికి మనం దూరంగా ఉండాలి. అయ్యో పాపం మనం పాపానికి చేరువకూడదు. మనం దేవుని క్రియలనే మనం చూడాలి. మనము సినిమాలకి సీరియల్కి మనం వెళ్ళకోకూడదు. మనం వాక్యం చదువుతూ ఉండాలి. ఇదిగో నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇదిగో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నన్ను ఆ చోటుకి వెళ్ళవద్దు అన్నాడు, ఇదిగో నేను ఒకప్పుడు ఇలా ఉండేదాన్ని ఇప్పుడు ఆ బూతులకు వెళ్ళట్లేదని సంఘం అంతా కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు ఒక అన్ని జనుడు ఒక లోపలకు వస్తే కనుక ఎలా ఉంటుందంటే, దేవుని ఎరగల మనిషి లోనకు వస్తే ఎలా ఉంటుందంటే, అమ్మో నేను కూడా పాపిని కదా మాట్లాడుకుంటున్న సంఘమంతా మాట్లాడుకుంటున్న సందర్భమే ప్రవచించటము అంటారు. ప్రవచించటం లేదు, ఒక వ్యక్తి బాగోలేదు, విశ్వాసే, అతడు సరైన దారిలో లేడు. ఇప్పుడు సంఘమంతా అతన్ని హెచ్చరిస్తుంటే కనుక ఎందుకు నువ్వు ఆ మార్గంలో వెళ్తావు? మనం నమ్మే దేవుడు ఏంటి, మనం ఆరాధిస్తున్న దేవుడు ఏంటి? నువ్వు ఎందుకు ఆ వ్యసనాలకు వెళ్తున్నావు? ఎందుకు అలా తిరుగుతున్నావు? నువ్వు సంఘ కార్యక్రమాలకు ఎందుకు రావట్లేదు? సంఘ బాధ్యతలో ఎందుకు పాలు పంచుకోవట్లేదు? ఎందుకు దేవునికి దూరంగా ఉంటున్నావు అనే సంఘమంతా అతను నిలదీసడిగినప్పుడు ఒక దేవుని ఎరగని వాడు లోపలికి వస్తే కనుక అప్పుడు ఆ వ్యక్తి గ్రహిస్తాడు. ఏమని? వీళ్ళు దేవుని ఎరిగిన ప్రజలు కాబట్టి దేవుడి గురించి మాట్లాడుకుంటున్నారు, దేవుడు భయం గురించి చెప్పుకుంటున్నారు, అమ్మో నేను ఇక పాపిని అని అతనిలో గ్రహింపనేది వస్తుంది. ఇది ప్రవచనం. ఓకే, వీళ్ళు అనుకుంటున్నట్టుగానే అందరూ కూడా తెలియని భాషతో మాట్లాడుకుంటున్నారు. ప్రవచనమై అనుకుంటే తెలియని భాషతో మాట్లాడుకున్నప్పుడు ఒక అన్యజనుడు వస్తే ఏమనుకుంటాడో, అప్పుడు అతనికి ఏం గ్రహింపు వస్తుంది? అతను ఏం ఆలోచిస్తాడు? అతనికి ఏమర్థమైపోతుంది? అతను మారిపోవడానికి అర్థం కాదు. ప్రవచనం అంటే దేవుని మాటలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి, హెచ్చరించుకోవాలి. ఈరోజు ఏం చేశావు దేవుడి కొరకు? ఈరోజు ఏం మాట్లాడావు దేవుని గురించి? ఏం తెలియజేశావు? పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యం ఇది. పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యం. దేవుని గురించే మాట్లాడుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి లోనకు వచ్చినప్పుడు అతడు పాపిని గ్రహించి అందరి వలన ఏం చేస్తాడంటే కనుక అందరి వలన ఏం చేస్తాడు? అప్పుడు వాళ్ళందరూ చెప్పే మాటలను బట్టి అతడికి ఏం కలిగింది? విమర్శ కలిగింది. అంటే నేను పాపిని, ఇప్పుడు నేను ఎలా ఉండకూడదు, ఈ గ్రూప్లో జాయిన్ అవ్వాలి, నేను పాపిని కాబట్టి నా పాపాలు వదులుకుని వీళ్ళలో జాయిన్ అవ్వాలి, వీళ్ళ బ్రతకాలి, వీళ్ళు మాట్లాడుకునే రీతిగా నేను కూడా ఉండాలి అని విమర్శించుకుంటాడు. అని ఎంతకాలం నేను ఇంకా పాపంలో ఉంటాను, ఎంతకాలం నేను పాపంతో జీవిస్తాను, ఎంతకాలం నేను వ్యసనాలతో ఉంటాను, ఎంతకాలం నేను ఇలా ఉండిపోతాను, ఇంకా నాకు ఈ లోకంతో వ్యామోహం ఏంటి? లేదు, నేను ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళాలి, నేను సంఘంలో కలవాలి, దేవుడితో ఉండాలి అని అతను ఏం చేసుకుంటాడంటే విమర్శించుకుంటాడు. అరే దేవుడు నన్ను కూడా క్షమిస్తే బాగుంది, నేను కూడా దేవుడితో ఉండిపోవాలి, దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. ప్రవచనము ద్వారా జరిగే
క్రియ. ఇది ప్రవచనం ద్వారా జరిగే క్రియ. ప్రవచనం అంటే దేవుని గురించి మాట్లాడుకోవడం వల్ల జరిగే క్రియ. దేవుని మాటల ద్వారా జరిగే క్రియ ప్రవచనం. ప్రవచనం ప్రవచనం అప్పుడు అతడు తన పాపిని గ్రహించి అందరి వలన విమర్శింపబడి అప్పుడు అతడు హృదయ రహస్యములు బయలుపడు. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయొచ్చు. అతడు సాగిలపడి దేవునికి నమస్కారం చేస్తాడు. మీరు ఇలా మాట్లాడుతున్నారంటే కనుక దేవుడు మీతో ఉన్నాడు. నన్ను కూడా మీ గ్రూప్లో జాయిన్ చేసుకోండి, నన్ను కూడా మీ సంఘంలో జాయిన్ చేసుకోండి అని ఒక ప్రత్యాతాపాన్ని తీసుకుని వచ్చే క్రియ ప్రవచనము ద్వారా. కానీ నేటిది సంఘాల్లో జరగట్లేదు. కూర్చోగానే చర్చిలో ఇంటిదన చేరండి బాగుంది ఎక్కడికన్నా. మొన్న ఎక్కడికి వెళ్ళాం తెలుసా మీకు? అలా ఊరు వెళ్ళాము, పిల్లలందరినీ తీసుకుని వెళ్ళాం. చాలా బాగా జాలీగా గడిపొచ్చాం. ఆమె ఎలాగంట కదా అంటే ప్రవచనము లేదు సంఘంలో, దేవుని ప్రవచనాలు లేవు, ప్రజల మాటలు ఉన్నాయి. అందుకు ఒక వ్యక్తి లోపలికి వచ్చిన ఒక వ్యక్తి మార్పు జరగట్లేదు. ఒక వ్యక్తిలో మార్పు జరగట్లేదు. ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టి అన్నాడు. అందుకే తిమోతికి రాసిన పత్రిక, ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టి పరిశుద్ధత చేత పట్టుకుని ఇదిగో పరిశుద్ధతులకై నీకు నువ్వే ఏం చేయాలంటే సాగిపో. ముసలమ్మ ముచ్చట్లు ఏమైనాడు కనుక ఎక్కువ ప్రవచనం అనేది తక్కువైపోయింది. ప్రవచనాలు లేకపోవడం వల్ల ఈరోజు పరిశుద్ధాత్మ కార్యం అనేది జరగదు. ప్రవచనం అంటే వేరే అనుకుంటున్నాను. గట్టిగా ఊగిపోయి కేకలు వేసేసి అర్థం కాని మాటలు మాట్లాడేసి అది ప్రవచనం అనుకుంటున్నాను. కాదు. అదే ప్రవచనం అయితే కనుక అరిచి ఏదో భాష మాట్లాడితే ఒక పాపికి అర్థం కాదు. సంఘములో ఉన్న వ్యక్తులకు కూడా అర్థం కాదు. అర్థం కాని మాటల వల్ల ఒక మనిషి ఎలా మార్పు చెందుతాడు? అర్థమయ్యే సంగతులు చెబితేనే అర్థం చేసుకోలేక వస్తున్నాడు. అర్థమయ్యే భాషలోనే బోధ చేస్తున్నా కానీ అర్థం చేసుకోలేకపోతున్నాడు. అర్థం కాని భాష ఆ భాష మాట్లాడితే అర్థమైపోదు. దేవుడు పాత నిబంధనలో ఏం చేశాడో క్రొత్త నిబంధనలో కూడా ఆ ఛాయారూపకాన్ని తీసుకొస్తాడు. మోషే దగ్గర 5 లక్షల కాల్బలానికి ఏం కావాలంటే కనుక దేవుని మాట వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే కనుక 70 మంది మనుషులు కావాలి. 70 మంది మనుషులకి వెళ్ళి మోసే ఏం చెప్పంటే ఏం చెప్పేస్తాడు? ఆత్మ కావాలి. ఆత్మ వాళ్ళ మీదకి వస్తే ప్రవర్తిస్తారు. ధైర్యం ఉంటుంది. ఆత్మ ఉంటే ఏం చేస్తారంటే ధైర్యం ఉంటుంది. ఎవరికైనా సువార్త చేయగలరు. ఆత్మ లేకపోతే చెప్పాలా వీళ్ళకి చెప్తే ఏమనుకుంటారా, వీళ్ళు వింటారా, ఈ సంకోచం అని ఉంటుంది. ఎందుకని ఆత్మ లేనప్పుడు వచ్చేది సంకోచం, ఈ సందేహం. ఆత్మ లేనప్పుడు మనకి సందేహాలు ఎక్కువైపోతాయి. ఆత్మ ఉంటే ఏమవుతుందంటే కనుక చెప్పాలనిపిస్తుంది. ఇంకా అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం సారి అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం ఒకసారి 14వ అధ్యాయం 31వ వచనం చదివి ముగించాను. అక్కడికి వెళ్ళాలి. అపోస్తుల కార్యం కావాలా? ఈ కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 31వ వచనం ఇది చెప్తే మీకు అర్థమవుతుంది. 31వ వచనం అందరూ
అందరూ నేర్చుకున్నట్టుగా, అందరూ హెచ్చరిక పొందినట్టుగా, అందరూ నేర్చుకున్నట్టుగా ప్రవచించడం. మీ కుమార్తెలు ప్రవచించడం, మీ కుమారులు ప్రవచించడం. చెప్పండి. అందరూ నేర్చుకున్నట్టుగా, అందరూ హెచ్చరిక పొందినట్టుగా మీరందరూ ఒకరి తర్వాత ఒకడు ప్రవచించవచ్చు. కొంచెం లాంగ్వేజ్ అనేది సరిగ్గా చదివే వాళ్ళు తీయండి, కొంచెం బ్లర్గా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చదివేవాళ్ళు తీయండి. చదివేవాళ్ళు అందరూ నేర్చుకున్నట్టుగా, అందరూ హెచ్చరిక పొందినట్టుగా మీరందరూ ఒకరి తర్వాత ఒకడు ప్రవచించవచ్చు. నేర్చుకోవడానికి 2 హెచ్చరిక పొందడానికి. ప్రవచనం ఎందుకంటే నేర్చుకోవడానికి, హెచ్చరిక పొందడానికి కూడా. నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది దేవునికి నచ్చదు, ఇది ప్రవచనం. ఇదంతా ప్రవచనం. నువ్వు చేసే మాట ఇంకా తర్వాత అపోస్తుల కార్యాలు ఏదో చెప్పాలనుకున్నాను. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 6వ వచనం. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 6వ వచనం. వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చింది. అప్పుడు వారు భాషతో మాట్లాడుట ప్రవచించుట మొదలుపెట్టిరి అన్నారు. ఇక్కడ వారు ఆ మాటలు విని ప్రభువైన యేసునామమున బాప్తిసము పొందిరి. 5వ వచనం. ఆ మాట విని ప్రభువైన యేసునామములో బాప్తిసము పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చినప్పుడు వారు భాషలతో మాట్లాడుచుంటూ ప్రవచించుటకును మొదలుపెట్టిరి. ఎందుకు వీళ్ళ మీద చేతులు ఉంచి ఆ రోజు పౌలు గారు ప్రార్థన చేశారు? చేతుల నుంచి ఎందుకు ప్రార్థన చేశారు? ప్రారంభ సంఘానికి ఏది అవసరం అది త్వరగా అవ్వాలి. పని వాళ్ళు కొద్ది మంది అన్నారు కదా యేసుక్రీస్తు వారు. పని విస్తారంగా ఉంది, పని వాళ్ళు కొద్ది మంది అంటారు యేసుక్రీస్తు. పనేమో విస్తారంగా ఉంది, అపోస్తులు తక్కువ మంది ఉన్నారు. పనేమో విస్తారంగా ఉంది. యెరూషలేమంతా, యోదయ, సమరయ ప్రాంతాలంతా ప్రకటింపబడాలి. మరి ప్రాంతాలంతా కూడా ప్రకటింపబడాలంటే కనుక ప్రజలు కావాలి. ఎవరైతే యేసుక్రీస్తు వారిని నమ్మి బాప్తిసం పొందుతున్నారో వాళ్ళ మీద ఆత్మ రావాలి. వాళ్ళకి ఆత్మ రావాలి. ఆత్మ వచ్చి ఏం కావాలంటే వారికి భాషల వరం కావాలి. ప్రవచించడం కావాలి. భాషల వరము, ప్రవచించడం. ఈ 2 యెరూషలేములో ప్రాముఖ్యం. యెరూషలేములో అప్పుడున్న ప్రజలకు ప్రాముఖ్యం. అప్పుడున్న జనాంగానికి అవసరం. భాష అనేది కావాలి, ప్రవచనం అనేది కావాలి. ఈ 2 కావాలంటే రెండిటికి ముఖ్యం కారణం పరిశుద్ధాత్ముడు కావాలి. ఇప్పుడున్న వారికి కూడా పరిశుద్ధాత్ముడు ఎలా అవసరం, ఎందుకు అవసరమో కూడా రాను నేర్పిస్తాను, చెప్తాను. ఇప్పుడున్న మనకు భాష కాకుండా పరిశుద్ధాత్ముడు ఎలా రావాలి, ఎందుకు అవసరమో చెప్తాను. కానీ అప్పుడున్న ప్రజలకి పరిశుద్ధాత్ముడు వారి మీద చేతులుంచి అంటే కనుక
ఎప్పుడు చేతులు ఉంచాలి? ఎప్పుడు చేతులు ఉంచాలంటే కనుక బాగా అవసరత అయినప్పుడు. ఎందుకంటే పని చాలా ఉంది. అపోస్తులు మాత్రం తక్కువ మంది ఉన్నారు. పని చాలా ఉంది, విస్తారంగా ఉన్న పని. ఆ పనికి పురమాయించాలి, వెళ్ళాలి, ప్రజలకు వెళ్ళాలి వీళ్ళందరూ కూడా. కాబట్టి వారి మీద పనిని త్వరగా ప్రోత్సాహం చేయడానికి, పురుగొలపడానికి, త్వరగా జరిగించడానికి, తక్షణమే పనికి వెళ్ళడానికి, తక్షణమే వారిని పనికి పంపడానికి, దేవుని పరిచర్య కొరకు పంపడానికి, సువార్త కొరకు పంపడానికి వారి మీద చేతులుంచి వారి మీద పరిశుద్ధాత్మ వచ్చేటట్టుగా వాళ్ళ అభిషేకం లేదా ప్రార్థన చేశారు అపోస్తలులు. వాళ్ళ మీద చేతులుంచారు. వారి మీద చేతులుంచేటట్టుగా ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు వీరు కూడా కొన్ని దేశాలకు వెళ్ళాలి కాబట్టి వాళ్ళకి భాష అవసరం. యెరూషలేములో ఉన్న వాళ్ళకి హెబ్రీ వచ్చు లేదా అరమిక్ వచ్చు. ఇంకా ఇతర భాషలు రావాలంటే కనుక వాళ్ళకి పరిశుద్ధాత్మల ద్వారా సాధ్యమయ్యేది, తొందరగా సాధ్యమయ్యేది. అప్పటికి ఇంగ్లీష్ నేర్పించే, హిందీ నేర్పించే స్కూల్ ఏమీ లేవు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ద్వారా తక్షణమే ఆయా భాషలో మాట్లాడడానికి అవసరత కొరకు వాళ్ళ మీద చేతులు ఉంచగా వారి మీద పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వారి భాషలతోనూ మాట్లాడుతూ ప్రవచించటం మొదలుపెట్టిస్తారు. వాళ్ళు వచ్చింది ఎందుకంటే కనుక పశ్చాత్తాపడి యేసుక్రీస్తు వారిని అంగీకరించడానికి వచ్చారు. వాళ్ళ పాప క్షమాపణ పొంది దేవుడిని అంగీకరించడానికి వచ్చారు. వాళ్ళ పరిచర్య కొరకు రాలా. యేసుక్రీస్తు వారు ఎవరో తెలుసుకోవడానికి. చూడండి అక్కడ 10వ వచనంలో అపోలో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా పౌలు పై ప్రదేశాల్లోని సంచరించుచు ఎఫెసుకు వచ్చిన కొందరు శిష్యులను చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుతారా అని వారిని అడుగుగా వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పారు. అప్పుడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసము పొందుతారని అడుగుగా వారు యోహాను బాప్తిసమును బట్టి అని చెప్పింది. అందుకు పౌలు యోహాను తన ఇంటికి వచ్చేవారిని యందు అనగా యేసు నుండి విశ్వాసించవాలని ప్రజలతో చెప్పించు మారు మనసు విషయమే బాప్తిసం ఇచ్చనని చెప్పారు. మారు మనసు విషయంలో బాప్తిసం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళే. మారు మనసు పొందడానికి అంటే మారు మనసు పొందాలి అంటే మంచిగా బ్రతకడానికి బాప్తిసం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళే. కాబట్టి వారి ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిసము పొందు. పౌలు చెప్పిన సంగతులను బట్టి యేసుక్రీస్తు నామంలో వారికి ఏం చేశారంటే బాప్తిసం ఇచ్చారు. ఇక్కడ కూడా దీన్ని బట్టి ఒక సంఘం వచ్చింది. యేసు నామంలో బాప్తిసం తీసుకోవాలి, యేసు నామంలో బాప్తిసం తీసుకోవాలని ఈ యొక్క సిద్ధాంతం అనేది వచ్చింది. ఈ సిద్ధాంతాన్ని బట్టి తీసుకుంటే యేసు నామంలోనే తీసుకోవాలి, ఇంకే నామంలో చెల్లదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఏ నామంలో తీసుకున్నా, యేసుక్రీస్తు వారి నామంలో తీసుకున్నా, పరిశుద్ధాత్మ నామంలో తీసుకున్నా, తండ్రి కుమార ముగ్గురు నామంలో తీసుకున్నా ఓకే, ఇబ్బంది ఏమి లేదు. కానీ బాప్తిసం ఎందుకు తీసుకుంటున్నావో అని గ్రహింపు కావాలి. ఎందుకు తీసుకుంటున్నావు? నా పాపాలను తీసేది యేసుక్రీస్తు వారిని గ్రహించి తీసుకుంటే ఆ బాప్తిసం చెల్లుతుంది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారి నామంలో వారికి బాప్తిసం ఇచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళ శిష్యులు అవ్వాలి, సంఘంలో శిష్యులు అవ్వాలి. అంటే వాళ్ళకి బాప్తిసం వదిలేస్తే సరిపోదు. ఇలా కొంచెం ఆసక్తి ఉంది. వీళ్ళకున్న ఆసక్తిని బట్టి పరిశుద్ధాత్మ నాడు దేవునికి వాళ్ళకి భాష ఇచ్చి ప్రవచనం ఇస్తే చెప్పగలిగే శక్తి. ప్రవచనం అంటే కనుక ఎవరికైనా చెప్పగలిగే శక్తి రావాలి, వాళ్ళకి రావాలి, ధైర్యం రావాలి. అది పరిశుద్ధాత్ముడు. అందుకే తిమోతికి రాసిన పత్రికలో ఉంటాడు, మేము పిరికి ఆత్మను పొందిన వారము కాదు, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను పొందిన వాళ్ళం అంటే. ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ ఏం చేస్తుందంటే మన ఇంద్రియాలను నిగ్రహించుకుని
భయపడకుండా, జడవకుండా ఎవరికైనా సువార్త చెప్పే ఆ శక్తిని దేవుడు వారికి అది ప్రవచించడం, అది భాషలు మాట్లాడడం, తెలియని భాష, వేరే వారి యొక్క భాషను మాట్లాడడం. అందుకు ఆ రోజు వాళ్ళని తొందర పెట్టడానికి, వాళ్ళని సువార్తలో తొందరగా పెట్టడానికి వారి మీద అపోస్తులు అక్కడక్కడ కొందరి మీద చేతులు ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ రావడం అనేది జరిగింది. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు పరిశుద్ధాత్ముడు? ఇప్పుడు ఎందుకు వస్తాడు? ఇప్పుడు ఎలా వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడు అనేది నెక్స్ట్ వారం చెప్తాను. అయితే ఇప్పటి వరకు కూడా ప్రవచనం గురించి విన్నాం. ప్రవచనం అనగా ఒక వ్యక్తికి దేవుని వాక్యం అవసరం. అతడు పాపిని గ్రహించడానికి దేవుడి ద్వారా మాట్లాడగలిగే మాటలే ప్రవచనము. భాషలు అంటే కనుక భాషలు అర్థం చెప్పనివాడు లేకపోతే సంఘంలో నోరు మూసుకూర్చో అన్నాడు దేవుడు. భాషలు మాట్లాడేవాడు, అర్థం చెప్పేవాడు లేకపోతే, నాకు ఇప్పుడు హిందీ వచ్చు అనుకోండి, హిందీ వచ్చు కదా నేను ఇక్కడ హిందీలో ప్రసంగం చేశాను, మీకు ఏమర్థం అవుతుంది? కేబోలో అంటే మీకేమీ అర్థం కాదు, తెలుగులో చెప్పాలి. నాకు భాష వచ్చు కాదా నేను ఇక్కడ ప్రసంగం హిందీలో చెప్తే, నాకు వచ్చని చెప్పుకోవడానికి హిందీలో చెప్తారా? అందుకే భాషలు మాట్లాడేవాడు సంఘంలో ఉంటే దానికి అర్థం చెప్పేవాడు లేకపోతే కనుక అతడు నోరు మూసుకూర్చోవాలి, మౌనంగా ఉండాలి అన్నాడు. ఇరవై 27 వచ్చింది 14:27 అపోస్తలుల కార్యాలు 14:27. కొరింథీయులకు రాసిన పత్రిక 14:27 భాషతో ఎవడైనా మాట్లాడితే అవసరమైన ముగ్గురు మించకూడదు. అర్థం చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండవని కానీ తనతో దేవునితో మాట్లాడుచున్నప్పుడు, ఒకవేళ నాకు వేరే భాష వచ్చనుకోండి, దేవునితో మాట్లాడవచ్చు. ఇక్కడ మీరు అందరూ తెలుగులో ఉన్నవారు, నాకు హిందీ వచ్చు అనుకోండి, నేను హిందీలో ప్రార్థన చేసుకోవచ్చు. ఎవరు అర్థం చేసుకోకుండా లేదా ఎవరికి అర్థం కాకుండా నేను ఇందులో ప్రార్థన చేసుకోవచ్చు, దేవునితో మాట్లాడవచ్చు. నేను దేవునితో మాట్లాడవచ్చు. కానీ ఇక్కడ హిందీలో ఎవరు లేనప్పుడు నేను హిందీలో మాట్లాడడం వల్ల ప్రయోజనం ఏమిటి? అర్థం చెప్పేవాడు లేనప్పుడు వాడు మౌనంగా ఉండాలి. అంటే సంఘంలో దేవుడు భాషలు వరమించినప్పుడు భాషల వరం ఉంది కదా అని చూపించుకోవడానికి వేరే భాషలో మాట్లాడితే అక్కడ ప్రయోజనం ఉండదు. దీని గురించి ప్రవచనం అనేది ఎందుకంటే కనుక ప్రజలకు అవసరమైన మాటలు తెలియచేయడానికి అవసరమైన మాటలు వారికి తెలియచేయాలి. వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటో అనేది దేవుడు గ్రహింపు ద్వారా, ఆత్మ ద్వారా వాళ్ళకి సువార్త వెళ్ళాలి. సువార్త ఉండాలి. అది దేవుడు వారికి తెలియచేయడానికి ఆ రోజు భాష అనేది దాన్ని ఉపయోగించాడు. వాళ్ళకి అవసరం అనే దాన్ని దేవుడు తీసుకొచ్చాడు. దాన్ని కావాలని అది ఉందే అని వేరొక రకమైన పదాలు ఈరోజు తీసుకొస్తున్నారు. అయితే పరిశుద్ధాత్మల ద్వారా ప్రవచనం అనేది ప్రతి ఒక్కరికి రావాలి. ప్రవచనము వరం అనేది ప్రతి ఒక్కరికి రావాలి. ప్రవచనం అంటే స్వార్థ తెలియచేయడం, ఒక వ్యక్తికి దేవుని మాటలు చెప్పడం. ప్రవచనం అంటే దేవుని మాట. ఇంకా అర్థం కాకపోతే ప్రవచనం అంటే దేవుని మాట కాదు, అలాగే వేరే భాష అనుకుంటే
పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 17 21 వచ్చింది. రెండో పేరు ఏలయనగా ప్రవచనం ఎప్పుడు మనిషిని ఇచ్చ నుండి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిన మాట. దేవుని మూలంగా పలికిన ప్రవచనం అనేది దేవుని మూలాన్ని వచ్చేది, దేవుని మూలంలో నుండి వచ్చేది. ఒక వ్యక్తికి, ఒక పాపికి దేవుని మాటలు, దేవుని సువార్త అవసరం. ఆ వ్యక్తికి దేవుని మాటలు చెప్పాలంటే పరిశుద్ధాత్మ నీలో ఉండాలి. నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే నువ్వు ప్రవచిస్తావు, చెప్తావు, ప్రవచిస్తావు. అలా ప్రవచించి అపోస్తల కార్యంలో కూడా ఒక 2 కుమార్తెలు ఏం చేస్తారంటే ప్రవచిస్తారు. కుమార్తెలు ప్రవచించారు. చాలా ఉన్నాయి. ప్రవచించే ఉద్దేశాలన్నీ కూడా తీసుకురావాలంటే చాలా టైం పడుతుందని మొత్తంగా దాన్ని కుదించి చెప్పడానికి ప్రయత్నం చేశాను. ప్రవచనం అంటే ఒక వ్యక్తి పాపి లోపలికి వచ్చేటప్పుడు అతను గ్రహించి, వీళ్ళు దేవుని గురించి మాట్లాడుకుంటున్నారే, నేను పాపిని గ్రహించి అతన్ని దేవుని దగ్గరికి ఏకం చేయడానికి ప్రవచనం అనేది కావాలి. మాట్లాడుకోవాలి, సువార్త అందరూ మాట్లాడాలి. ఇది అందరికీ ఉంటే కనుక సువార్త అందరికీ వెళ్తుంది, ప్రతి వ్యక్తికి వెళ్తాడు. దీనికోసమే దేవుడు ప్రవచన వరాన్ని ఇచ్చాడు. ప్రవచన వరం, అది వరం. మనకి బాప్తిస్మ ద్వారా వచ్చే వరం, అది ప్రతి క్రైస్తవుడికి సువార్త చెప్పాలన్న గోల్ ఉంటుంది. అది ఎవరు పెట్టారంటే దేవుడు అనుగ్రహించిన వరం. అది దేవుడు అనుగ్రహించిన వరం అది. యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న తొలి దినాల్లో ఏదో చర్చికి వెళ్తే సరిపోద్దులే అనుకునేవాడు. వెళ్ళిపోవడం రావడం. బాప్తిసం తీసుకున్న తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే కనుక సేవ చేయాలి. ఇది దేవుడిస్తున్న వరమది. మనం అనుకుంటే వచ్చేది కదా. మనకు కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఏదో చేద్దాం, ఇలా చేద్దాం, ఏదో పని చేసుకోవచ్చు, ఏదో వృత్తి చేసుకోవచ్చు అన్న ఆలోచన మనకు ఉంటాయి. కానీ ఆ ఆలోచనకి భిన్నంగా సువార్తకు నడిపించేది ఏంటంటే కనుక పరిశుద్ధాత్మ, సువార్త, పరిచర్య. ఇది దేవుని ఉద్దేశం. ఇది ఎలాగైనా చేయొచ్చు. సంఘం పెట్టి చేయొచ్చు, లేదా సంఘం లేకపోయినా చేయొచ్చు, లేదా ఒక వ్యక్తికి చెబుతూ ఉండొచ్చు, లేదా మన దగ్గరకు వచ్చిన వాళ్ళతో మాట కలిపి యేసుక్రీస్తు వారి గురించి మాటలు అందించవచ్చు. ఇది పరిశుద్ధాత్మ ద్వారా జరిగే క్రియ, పరిశుద్ధాత్మ ద్వారా జరిగే వరం. ఈ వరం అనేది ఎంతమందికి ఉంది? లేదా వరం ఉన్నా పోగొట్టేసుకున్నా, ఒకవేళ మరలా పశ్చాత్తాపడితే కనుక ఆయన మరలా దాన్ని మనకి అందించగలరు. అందుకే మొదట చెప్పాను, పరిశుద్ధాత్ముడు మనలను బలవంతం చేయదు, లాక్కుని రాడు. నువ్వే ఆయనకి ఏం చేయాలంటే సరెండర్ అవ్వాలి, లోబడాలి. దేవా, నన్ను కూడా నీ ఆత్మను మరలా నాకు ఇచ్చి వాడుకో. ఎందుకంటే శాంసోన్ ఒకసారి పడిపోయినప్పుడు దేవుడు మరలా ప్రార్థన చేస్తున్నప్పుడు అతనికి మరలా ఆత్మ ఎలా అయితే వస్తుందో దేవుడు కూడా మరలా రీతిగా మళ్ళా ఆయనలోనికి నిర్మించాడు. అదే రీతిగా ప్రార్థన చేసుకుంటాం. ఇంకా పరిశుద్ధాత్మ గురించి మరిన్ని విషయాలు నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి పరిశుద్ధుడా, మహోన్నతుడా పొందాలి. నైనా మీ ఆత్మ సహాయం ద్వారా మమ్మల్ని నడిపించండి. మాతో మీరు ఎప్పుడు కనిపించుకోకుండా, వినిపించకుండా దూరంగా ఉండాలనుకోకుండా మీ పరిశుద్ధాత్మను మా మధ్యకే ఉంచి మాతో చెలిమి చేయడానికి వచ్చాను.
మాతో వచ్చిన పరిశుద్ధాత్మను మేము పోగొట్టుకుంటేనైనా మరలా మాకు దయచేయండి, మరలా ఆత్మను మాకు అనుగ్రహించండి, మరలా ఆత్మను మాకు ఇవ్వండి. మేము మరలా తప్పిపోకుండా సహాయం చేయండి. మీ ఆత్మను మాకు ఇవ్వండి, సహాయం చేయండి. మీ కృపతో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తు వారి నామాన్ని ప్రార్థిస్తున్నాను.